స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా బూటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అలాగే ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ తోడై ఉంటూ ఉన్నాయంట, కాపాడుతూ ఉన్నాయంట. అలాగే నీ కుడి ప్రక్కన దేవుడు నీడగా ఉంటూ ఉన్నాయంట. దేవుడు మనకు నీడగా ఉంటే మనకు వచ్చేటువంటి దీవెన ఆశీర్వాదము ఎలాంటిదో పరిశుద్ధ గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు నీడగా ఉన్నప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటని మనం చూసుకుంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల దేవుని అడగవలెను అంటూ ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా నీడగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఏమడిగితే అది మనకిస్తాయంట. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవుగా ఉంటే నీకు కొదవుగా ఉన్న వాటిని నేను దేవుణ్ణి అడిగి పొందవలనని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయనకు జ్ఞానము కొదవుగా ఉన్నదంట. అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉన్నట, అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నట. ఎవరితో మాట్లాడినా ఎట్లు మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియనంత అవివేకంతో ఉంటూ ఉన్నట. అందుకని ఈయన ఏమంటున్నా అంటే, మీకు ఒకవేళ అవివేకం ఉంటే, అజ్ఞానం ఉంటే నన్ను అడగండి, మీకు జ్ఞానాన్ని ఇస్తాను. మీకు కొదవగా ఉన్నది, లోటుగా ఉన్నది, తక్కువగా ఉన్నది ఏదో దానిని మీకు ఇస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. జ్ఞానమే కాదు ప్రియులారా, ఏది కావాలన్నా కూడా దేవుడు ఇస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఎవరైనా అలసిపోయి ఉంటే, రోగంతో ఉంటే, అశాంతితో ఉంటే, అలజడితో ఉంటే, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్తో కుమిలిపోతూ ఉంటే అట్టి వారిని కూడా నీవు ఆదరించినట్లుగా ఆదరించే జ్ఞానాన్ని కూడా దేవుడిస్తూ ఉన్నాట. లేవనెత్తే జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాట. ఊరడించే జ్ఞానాన్ని కూడా దేవుడిస్తూ ఉన్నాట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనకు ఇట్టి దైవ జ్ఞానాన్ని దేవుడిస్తూ ఉన్నాట. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాటలు, అక్కడ 3 మాటలు దేవుడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అడగండి అంటూ ఉన్నాడు, అడుగుట ద్వారా మీరు పొందుకుంటారంటున్నాడు, వెదకుట ద్వారా మీకు దొరుకుని అంటున్నాడు, తట్టుట ద్వారా మీకు తీయబడునని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనకు దేవుడు నీడగా ఉంటే ఆ నీడలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆ నీడలో ఉన్నటువంటి ఆదరణను, ఆ నీడలో ఉన్నటువంటి సకలమైనటువంటి దీవెనలన్నీ కూడా మీరు పొందుకుంటారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారిగా ఉన్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీకు నీడగా ఉన్నాడు గనక పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలడం లేదు. అలాగే ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించకుండా దేవుడు కాపాడుతున్నాడు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన రాత్రి జాముల యందును, పగల యందును, లేక ఎండవేడిమిలోను ప్రతి విషయంలో కూడా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నానని సెలవిస్తున్నాడు. అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం, నన్ను కాపాడేవారు, నన్ను కనికరించేవారు, నన్ను అర్థం చేసుకునేవారు, నాకు తోడుగా ఉండేవారు, నాకు నీడగా ఉండేవారు, నాకు ఆశ్రయముగా ఉండేవారు, నన్ను ఆదరించేవారు నాకెవ్వరూ లేరని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు నీడగా ఉన్నాను. తల్లి అయిన మరచునేమో కానీ నేను నిన్ను మరువను. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఫ్రెండ్స్, నీ వారు, నువ్వు నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానీ
నేను మాత్రం నీకు నీడగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఈ సకల ఆశీర్వాదములు ఇచ్చేటువంటి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు నీడగా ఉన్నాడని, ఆ నీడలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీవు నీ ఇంటి వారు పొందుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియులారా. దేవుడు నీకు నీడగా ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఇంకెప్పుడు కూడా ఏ విషయంలో కూడా నువ్వు బాధపడడం, ఏడవడం, దిగులు పడడం, టెన్షన్ పడడం, లేక ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటి ఆలోచనలు నీకు రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. అందుకే ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతూ, కనికరిస్తూ, కృప చూపిస్తూ, పోషిస్తూ, స్వస్థపరుస్తూ మీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపుతున్నందుకు ఈ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన తండ్రి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మా అందరికీ మీరు నీడగా ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మీ కాపుదల మాకు సమృద్ధిగా ఉంచారు. ప్రతి విధమైన వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు అన్నిటి నుండి మీరు మమ్మల్ని తప్పిస్తూ విడిపిస్తూ ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు. నీడలో ఉన్నటువంటి దీవెనలన్నీ మీరు జ్ఞాపకం చేశారు, మీకు స్తోత్రాలు. అట్టి జ్ఞానముతో, అట్టి ఆదరణతో, అట్టి దీవెనలతో మమ్మల్ని నింపినందుకు ఈ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకునే బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం, సర్వసమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.